హాయ్ గాయ్స్, ది శ్రీకాంత్. ఈరోజు మాట్లాడుకునే చాలా టాపిక్లోనే మాట్లాడుకుందాం. నిఖిల్ గురించి మాట్లాడాలి, అభయ్ గురించి మాట్లాడాలి, యష్మి గౌడ గురించి మాట్లాడాలి, ఇంకెవరు ఉన్నారా మాట్లాడడానికి, పృథ్వీ గురించి కూడా మాట్లాడాలి. ఎవరు ఏం తప్పులు చేసారు, ఏం కథ, ఏం కార్ఖానా, ముందు అవి మాట్లాడేసుకొని ఎపిసోడ్లో పోదాం. అసలు నిఖిల్ ఎంత సేఫ్ గేమ్ ఆడుతుండంటే అంత సేఫ్ గేమ్ ఆడుతుండు. ఎవరి దగ్గర పోతే అలా భజన చేస్తుండు. ఎప్పుడైతే నోరు పెద్ద చేసుకొని సోనియా మాట్లాడిందో, అమ్మ ఈమెతో జాగ్రత్త అని వాళ్ళతో సేఫ్గా అంటే పోయి మంచిగా మాట్లాడు, అట్లా కాదురా ఇట్లా కాదురా, ఎవరితో అయినా జాలీగా ఉంటుండు, ఏమన్నా సీరియస్గా మాట్లాడితే అట్లా కాదురా అని సంజాయిస్తుంది. చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. ఇవాళ టాస్క్ జరిగింది. టాస్క్లో అంత క్లియర్గా అనిపించింది, ఫౌల్ అసలు మీ గేమ్ మీకు సపరేట్ ఉంది, మీ గేమ్ మీకు సపరేట్ ఉంది. మరి ఎవరి గేమ్ వాళ్ళకి సపరేట్ ఉన్నప్పుడు మీరు ఫౌల్ ఆడిరు, సరే వాళ్ళది వీళ్ళు దొబ్బిరు వీళ్ళు మళ్ళీ ఆపి గేమ్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి కదా. నో చేయలేదు. వాళ్ళు గెలవాల్సిన గేము వాళ్ళు గెలవాల్సిన గేమ్ ఓడిపోయారు. వీళ్ళు లాస్ట్కి వీళ్ళకి విన్నింగ్ ఇచ్చేసాడు. వాళ్ళు తన్నీరు పడిపోయి అసలు అది ఇట్లా ఫెయిర్ అయింది నాకు అర్థం కాదు. ఈ స్ట్రాటజీ ఎవరు తెలుసా? అభినయ్ది. ప్లాన్ బి ఏంటంటే మనం గెలిచే సిచ్యువేషన్ ఉంటే ఓకే, మనం గెలవని సిచ్యువేషన్ లేకపోతే వాళ్ళకి పడేసేయాలి. ఇది స్ట్రాటజీ లైవ్లో జరిగింది. అభినయ్ ఓపెన్గా చెప్పింది, మాకు ప్లాన్ బి ఉంది కాబట్టి వాళ్ళని మేము ఓడగొట్టేసినామని చెప్పింది కూడా కుల్లా. అసలు నిఖిల్ ఏమంటాడు, మీ టైం వస్తుందిగా మీరు చూసుకోండి అంటాడు. ఇక్కడ మళ్ళీ వాళ్ళతో వాళ్ళ భజన ఆడతాడు. అంటే ఎవరితో ఉంటే వాళ్ళతో అంతా సేఫ్ ఆడుతాడు. ముందు రియల్ ఫేస్ బయటికి రావాలి, స్పెషల్లీ నిఖిల్ది. అసలు ఆమె జర్ర సీరియస్ కాగానే సోనియా దగ్గర పోయి ఇప్పుడు వద్దు ఇంకా మాటలు వస్తాయి అట్లా మాట్లాడతాడు. మీకు ఏమైనా అర్థమవుతుందా? నాకు మాత్రం నిఖిల్ అసలు రియల్ ఫేస్ ఇంకా రాలేదు, చాలా మాస్క్ వేసుకొని ఉన్నాడు. అసలు సంచాలకి ఎలా ఫెయిల్ అయిపోయాడు. యష్మి గౌడ గురించి మాట్లాడతాం. నేను గెలవాలి అని ఎంతసేపు నీ బాజనేనా, అవతలోడు గెలిచిండు, అప్రిషియేట్ చేద్దాం, గెలిచినా ఓడిపోయినా. నిన్న వాళ్ళు గోల్ కొట్టే టాస్క్ వాళ్ళు గెలిస్తే కంగ్రెస్ అని వీళ్ళు క్లాప్స్ కొట్టారు. అదే వీళ్ళు హుక్ అదే రింగులు మార్చుకుంటూ పోయి చూసిన గొడవ పడ్డాను. సరే బిగ్ బాస్ కంగ్రాచులేషన్స్ వాళ్ళకన్నప్పుడు మరి క్లాప్స్ కొట్టి తర్వాత సంచాలకుతో గొడవ పడాలి కదా. నో, అది విధంగా గొడవ లేదు. ఏమంటారు స్ట్రాటజీలు వాడతారా మీరు? స్ట్రాటజీలు మేము కూడా చూసుకుంటాం. ఈ సైకిక్ సాడిస్టిక్ లా అనిపించింది. బట్ ఆ టాస్క్ బట్ వీళ్ళు మరీ ఓవర్గా మేమే రుబాబ్ మేమే రాజులం అన్నట్టు బిహేవ్ చేసి 100% నేను చెప్తున్నా. ఆ రుబాబు ఆ హైప్ వచ్చింది వీళ్ళని సతాయించాలని. బిగ్ బాస్ మామూలు ఫిట్టింగ్ మాస్టర్ కాదు, అట్లా ఫిట్టింగ్లు పెట్టిండు. మీరు కామ్గా ఉంటారు. ఏం ఎంటర్టైన్మెంట్ అంటే మీరు ఇమిటేషన్ చేసుకుంటా ఫన్నీగా జోవెల్గా మాట్లాడుకుని ఉంటారు. చెప్తాం మీ సంగతిని చేసినట్టు చేసిండు. అభయ్ నవీన్ వెరీ లూస్టర్. నేను ఎప్పుడైతే నామినేషన్లు అంత పర్ఫెక్ట్గా మాట్లాడి అనుకున్నా, దిమాక్ లేదా, తలకాయ లేదా, సరే ఇంకేమన్నాడు నాకేమన్నా తీటు నా చేయనికే, ఇలాంటి లూజ్ టంగ్ వాడడం కరెక్ట్ కాదు. ఓకే, తెలంగాణ స్లాగ్లో ఏదైనా సరే నేషనల్ టెలివిజన్లో అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఓన్లీ తెలంగాణ పీపుల్ అయితే చూడరు కదా, ఆంధ్ర పీపుల్ అయితే చూస్తారు కదా. సో నాకైతే కొంచెం ఆ లాంగ్వేజ్ నచ్చలేదు, ఈ సాడిస్టిక్ ఆలోచనలు నచ్చలేదు. అంటే నేనే చెప్పిన స్ట్రాటజీ, నీ గేమ్ నీకు ఉండగా నువ్వు ఆడుకోవా, నీ జెన్యున్ అయితే నీకు ఒక గేమ్ అంటే ఒకటి ఉంటుంది కదా, న్యాయం ధర్మం. ఇంకా ఇప్పుడు బ్యాడ్గా అయింది ఎవరు? పృథ్వీ అయ్యిండు. అబ్బాయి చేసిన పనికి బ్యాడ్ అయింది పృథ్వీ. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ బ్రిక్స్ ఊపింది ఆయన్నే. ఈ ప్లాన్ వేసింది అబ్బాయి, బ్యాడ్ అయింది పృథ్వీ. ఇది ఎంత దారుణం అసలు. అదే అట్లుంటుంది కథ. అదే చూసి ఆడుకోవాలి. ఎవడో చెప్పిండని మనకు గుంతలేదు, మన తెలివి మనకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను చెప్పడం. ఈ యష్మి టీం వాళ్ళకి ఏమో తెలుసా, మేమే గెలుస్తాం అనేది ఎక్కువైపోయింది. శేఖర్ భాష అంటాడు ఆదిత్య ఓంతో, ఎట్లయినా మేము గెలుస్తుంది, మాకే అడ్వాంటేజ్ ఉంది, మా బక్క కాళ్ళు ఉన్నాయట, సన్నకాళ్ళు ఉన్నాయట. అరే సన్నకాళ్ళు ఉంటే మీ ఒక్క ఇడంగా కింద పడిపోయినాయి, వాళ్ళకి దొడ్డు కాళ్ళు ఉన్నా 3 ఉన్నాయి ఆడ. మీరు ఫౌల్ ఆడి గెలిచారు. ఇంకెవరి గురించి అలా మిస్ అవుతున్నామా? పృథ్వీ గురించి అసలు నిజంగా చెప్తున్నాయి. అలా పృథ్వీది ఏం తప్పులేదు, సీరియస్గా అసలు తప్పలేదు. అసలు స్ట్రాటజీ వేసింది ఒకరు, ఇంప్లిమెంట్ చేసింది ఆయన. పృథ్వీకి అర్థమయ్యేటట్టు చెప్తే మంచిగా ఉంటాడు, టెంపర్గా చెప్తే టెంపర్లోనే పోతాడు. మనోడికి అర్థమయ్యేటట్టు కూల్గా కామ్గా చెప్తే చాలా మంచిగా ఉంటాడు. ఆదిత్య ఓం గారు ఎంత మంచిగా చెప్పారు, చెప్తే విన్నాడు. ఐ లైక్ యూ అంటే ఐ లైక్ యూ సార్ అంటాడు. అది వాళ్ళకంట. అంటే సారీ, అభినయ్ గురించి కూడా ఇంకో విషయం చెప్పాలి. అభయ్ నవీన్ వస్తుంది. అభయ్ నవీన్ అది టాస్క్ అంటే 10 మంది చేసే పని 5 మంది చేస్తారు కాబట్టి వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అని తెలిసి కూడా ఇంకా నువ్వు ఆమ్లెట్ వేసుకుంటా, గిన్నెలు ఆడబడేస్తా, కడగాలి ఎందుకున్నారు. ఈ ప్రేరణ సైక్ నాకు నచ్చలేయాల. సరే అమ్మ, వాళ్ళు తీసి పెట్టుకుంటారు, బాడీలు ఆడబెట్టేసేయి పనులు, అన్ని పనులు వాళ్ళని చేయమన్నారు. కానీ నిన్ను ఏడబడితే ఆడబెట్టి ఎట్లా పడితే అట్లా వదిలేయమనలే. అక్కడ ఏమైంది, అబ్బాయి నిజంగా చెప్తున్నప్పుడు మామూలు ఫన్నీగానే అన్నాడు, ఆడబెట్టేరా అని. అంటే డస్ట్బిన్ లేచింది తీసుకొచ్చి మళ్ళీ పెడతాడు ఎవడన్నా?
ఎవడన్నా దిమాకు ఉన్నాడు నాకు అర్థం కాదు, అయిపోయిందిలే అన్నట్టు. అంటే వాళ్ళతో పని ఛత్రి తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో పంపించి బాబు ఇది తీయండి అంట. అది ఏం సైకోయిజమో సాడిజమో నాకు అర్థం కాదు. ఎర్రి వద్దిగా అంత ఎర్రి పప్పలు ఉన్నారు నాకు అనిపించింది. చాలా ఎర్రి పప్పలు ఉన్నారు, చాలా సాడిస్తం, చాలా సైకోయిజం ఉంది. నాకు నిఖిల్ నచ్చలే, అభయ్ నవీన్ నచ్చలే. సీత వేయడం తప్పు ఉంది, అది టాస్క్లా తీసుకోవచ్చు కదా సామె. 10 మంది చేసే పని 5 మందికే. సరే మేము ఇప్పుడు గడగం తర్వాత గడతాం, ఏదో ఫర్దర్గా నువ్వు చెప్పుకోవాలి, ఏదైనా నువ్వు ఓపికతో ఉండాలా. లేదు విష్ణుప్రియ అయితే ఒకటే చెప్తాను, నేను గడగా నేను చెయ్యా, నాకు అవసరం లేదు. ఇక్కడ నేను పర్సనల్ డెవలప్మెంట్ చేసుకునికి వచ్చిన అండ్ హౌస్ కాబట్టి అందరితో కలిసి పనులు చేసుకొని మంచిగా ఉందామని వచ్చినా, కానీ క్లీనింగ్ డెవలప్మెంట్కి నేను రాలే. విష్ణుప్రియ మాటలు పాప మేడ్ చేసింది ఒకనొక సిచ్యువేషన్లో. ఏంది అందుకంటే మీరు ఎప్పుడన్నా చీపురు పట్టిరా, పట్టినలకు అర్థమైంది. అందులో గార్డెన్ ఏరియా ఉంది చూసిరా, లేదు ఖాళీ బెడ్రూమ్లో ఉడిచినా నడబడుతుంది. గార్డెన్ ఏరియా ఉడవాలంట, సోఫా కూర్చుంటారు కదా, లివింగ్ ఏరియా ఉడవాలట. వాళ్ళ బాధలు అలాయి పాపం. నాకైతే యష్మిలు ఇంకో సైకోయిజం ఏమైనా వచ్చిందంటే, వాళ్ళు 3 ఉన్నారు, వండుకుంటున్నారు. వాళ్ళకి ఇంకొక పని అలకేట్ చేసి అయిపోతుండే, ఎందుకంటే వీళ్ళకి చాలా పనులు ఉన్నాయి. ఒక గార్డెన్ ఏరియానో లేదా బెడ్రూమ్లో మీరు ఊడవండి అని ఇస్తే అయ్యపో. వీళ్ళు క్లీనింగ్ మామూలుగా ఉండదు. వాష్రూమ్స్ వీళ్ళే, బాసనలు వీళ్ళే, అంటే గిన్నెలు వీళ్ళే, గార్డెన్ ఏరియా వీళ్ళే. ఎంత చేస్తారు భయ్ నాకు అర్థం కాదు, ఎంత చేస్తారు. కానీ బిగ్ బాస్ మామ ఫిట్టింగ్ పెట్టలేడు నాన్న, మంచి ఫిట్టింగ్ పెట్టిండు. కామ్గా ఉండొద్దు, లొల్లిలు కావాలి, పంచాయతీలు కావాలి, మంచి ఫిట్టింగ్ పెట్టిండు. కానీ ఏం చేస్తాం, రేపు నాగార్జున సార్ వస్తాడు, మనకు ఫ్రైడేలో ఏం జరిగిందో ఒకసారి మన టీవీలో అంటే కథం అయిపోతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగింది మన టీవీలో అంటే అయిపోతుంది. అంటే మంచి రసవతరంగా కొట్లాడాలి, గొడవలు కనిపించవు. కానీ సీత చాలా బాధపడ్డది, సీతక్క చాలా బాధపడ్డది. ఓకే మాట్లాడుకుందాం, ఎపిసోడ్ వైజ్గా మాట్లాడుకుందాం. స్టార్టింగే లూప్ ద హుక్, అదే రింగులు ఒకరి మీద నుంచి బాడీ మీద నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఎండుకు పడేయాలి, ఇంకోటి చేతులు వదలకుండా మీరు ఎట్లా పడేసినా ఓకే అని బిగ్ బాస్ చెప్పాడు. చెప్పినాక వీళ్ళు ఏంటంటే ఫుల్ బాడీతో పడేసారు యష్మి టీము. వీళ్ళు ఏంటంటే నోరుతో తీసుకొని తలకేసుకొని తల పాస్ చేసుకుంటూ వీళ్ళు పడేసారు. వాళ్ళు ఏం చేసారంటే కాలుతో ఇట్లా లేపారు, రింగు లేపితే దాని నుంచి చెయ్యి పెట్టి, కొన్ని రింగులు నేను లైవ్లో చూసిన, కొన్ని రింగులు ఈ చెయ్యితోనే ఇట్లా తలకేసుకొని ఇట్లా దించుకొని మొత్తం ఒకరు పాస్ చేసుకుంటూ పోయారు. ఆడడంగా సకాలే, సీరియస్గా వాళ్ళు అక్కడ సకాలే. సరే నిఖిల్ 1కి 2 సార్లు మీ తప్పు అన్నీ చెప్పినాక సరే నైనిక టీంకి విన్నర్ అని ఇచ్చాడు. అది విన్నరే, అది వాళ్ళ స్ట్రాటజీ. అంటే తలకాయ నుంచి వేసుకోవాలన్నా మొత్తం వేసుకోవాలన్నా స్ట్రాటజీ. పక్కనోడు గేమ్ ఖరాబ్ చేసి పోయి ఏళ్ళు పెట్టి ఖరాబ్ చేసుడు ఏం స్ట్రాటజీ నాకు అర్థం కాదు. ఏమో గెలిచిరు, నైనిక టీం గెలిస్తే యష్మి తీసుకోలేకపోతుంది, ఒక్క ఓటమిని తీసుకోలేకపోతున్నావు. ఎందుకంటే ఫస్ట్ ఓటమిని తీసుకోలేదేమో, మరి ఒక్క ఓటమిని తీసుకోవట్లేదు. నువ్వు సంచాలకి నీకు ఆలోచన శక్తి లేదా? ఫుల్ బాడీ అన్నారు, శరీరం అంటే మొత్తం దించాల్సిందే, మేము తీసిందే కరెక్ట్, నువ్వు ఆలోచించకుండా ఎట్లా డెసిషన్ ఇచ్చినా నిఖిల్ మీద అరిచింది. నిఖిల్ మీద అరిచిన తర్వాత కనీసం వీళ్ళకి అప్రిషియేషన్ అంటే లేదు గెలిచినందుకు. ఇల్లే బాడీ ఫుల్ స్ట్రాటజీ. సీత బేబకతో అంటుంది, ఎదుటి వాళ్ళు గెలిచినప్పుడు కనీసం క్లాప్స్ కుట్టడం, అదేం చెప్తున్నా కదా, వాళ్ళు గెలిస్తే కనీసం అప్రిషియేట్ చేయడం కదా తెలియదాక, సో అట్లా ఉండడం కరెక్ట్ కాదు. కానీ బేబకతో అంటే అది కాదు సీత, అంటే నేను నీతో మాట్లాడట్లేదు, నేను అక్కతో మాట్లాడుతున్నాను, నువ్వు మధ్యలో ఇంటర్ఫీర్ కాకుండా. అది బరాబరే, వాళ్ళు చేసిన అట్లనే ఉంది, వీళ్ళు చేసిన అట్లనే ఉంది, బరాబర్ మాట్లాడాలనిపించింది. ఇక నిఖిల్తో కొట్లాడుతాను, సంచాలకుగా చూసుకోవాలి దాను అంటే నువ్వు కూడా స్ట్రాటజీ వాడినావు అయితే, అంటే వాళ్ళకి సపోర్ట్గా నువ్వు స్ట్రాటజీ వాడినావు అయితే, వాళ్ళని విన్నింగ్ చేపిద్దాం అనుకున్నావు అయితే అన్నట్టు మాట్లాడుతుంది. ఇలా గేమ్ అర్థమైంది దాగు. ఇంకా చుక్క బ్యాచ్ బొక్క బ్యాచ్ లెక్క ఇది ఒక బ్యాచ్ బయటపడుతుందా లేదా ఇడంగా అర్థమైపోతుంది. ఫర్దర్గా బిగ్ బాస్ చాలా టఫ్గా పెట్టబోతుండు. పుల్లలు మాత్రం 100% పెడతాడు. ఈ రోజుతోనే అర్థమైంది నాన్న, పుల్లలు మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్లో పుల్లలు పెడుతుండు. సోనియా అండ్ నిఖిల్ ఇద్దరు మాట్లాడుతుండు. సోనియా ఒకవేళ వేరే వాళ్ళ టీంలో ఛాన్స్ వస్తే నువ్వు పోతే, అంటే సోనియా అడుగుతుంది నిఖిల్ని, వేరే వాళ్ళ టీంలకి అంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళ టీంలో ఒకరిని తీసుకోవాలి కానీ నిఖిల్ టీం నుంచి, వేరే వాళ్ళ టీంలో నేను వెళ్తే నువ్వు రిగ్రెట్ అవుతావా, వాళ్ళు తీసుకుంటే నన్ను రిగ్రెట్ అవుతావు, నువ్వు ఓవనే నమ్మకం నాకుంది అని అంటాడు. సరే ఒకవేళ పోతే నువ్వు రిగ్రెట్గా ఫీల్ అవుతావు అంటే పక్కా ఫీల్ అవుతావు అంట. ఫీల్ అవుతాడు, ఎందుకు ఫీల్ కాడు మరి, అంత మైండ్ గేమర్ మరి, ఆమె తోపు తురుము ఫీల్ అవుతా అని చెప్పాల్సిందే, లేకపోతే అక్క ఎక్కి కూర్చుంటుంది మళ్ళీ ఆ పాయింట్ పట్టుకొని. మనడు చాలా జాగ్రత్త, చాలా సేఫ్ గేమ్ ఆడుతాడు నిఖిల్ మాత్రం. మైండ్ గేమ్ ప్రకారం ఓకేనా బాగానే ఉన్నావా అని అంటే మళ్ళీ కన్వర్జేషన్లో కన్వర్జేషన్ వచ్చి ఎవరిది శేఖర్ భాషాదే అండ్ నబిల్ ఇద్దరు మాట్లాడుకుంటారు. మనకంటే చాలా జోష్ మీద ఉండు, చాలా ఊపు మీద ఉండు,
ఎలా అని అంటే అవ్వనా మస్తు ఉప్పు మీద ఉండు, మస్తు చిల్ అయిపోతుండు, అందరితో మింగిలిడంగా అవుతుండు, మటన్ తిన్నావా పసాలు ఆడితే మటన్ తిన్నారా చికెన్ బి తిన్నా అని చెప్తుండు, మస్తు జోష్లుండు కిరాక్ మాట్లాడుతుండు నిజంగా నవీల్ మస్తు జోష్లుండు నా మస్తు అది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వీళ్ళ కన్వర్జేషన్ వస్తుంది, ఎవరిది అండ్ నిఖిల్ అండ్ సోనియాది ఇద్దరు కన్వర్జేషన్ వస్తే నువ్వు ఒక్కదానే కూర్చున్నావు, కొంచెం లోగా ఫీల్ అయినట్టు నాకు అనిపించింది, ఏమన్నా ఫీల్ అవుతున్నావు అంటే ఫీల్ అవుతున్నాను అంటే ఏమైంది, ఎవరి గురించి ఫీల్ అవుతున్నావు అంటే ఫ్యామిలీ అని ఓకే ఓకే అని హగ్గిచ్చిపోతాడు. ఏమైనా రాంగ్ స్టెప్ వేస్తుంటా నిఖిల్ ఇంక ఓపెన్ అప్ కావాలబ్బా, ఓపెన్ అప్ అయినప్పుడే లెక్క. వీళ్ళు క్లారిటీ గుర్రు యష్మి టీం వాళ్ళు ఏమైంది మా అంటే నామినేషన్స్ ఇస్తారు అంతే. ఓఫో శేఖర్ భాష అండ్ నవీల్ ఇద్దరు మాట్లాడు ఇందాక చెప్పిన కదా అది. అబ్బాయి అంటే యష్మి వాళ్ళని కనీసం డౌట్ కూడా రావట్లేదు కనీసం. వీళ్ళు ఏం చేసారు యష్మి అండ్ ఈయన పేరు వస్తుంది అబ్బాయి నవీన్ ఇద్దరు మన విష్ణుప్రియ వాష్రూమ్లో మరి స్నానానికో దేనికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాండ్స్ తీసి తగిలేస్తే పృథ్వీ యష్మి ఇద్దరు కలిసి కొట్టేసి అబ్బాయి కనీసం వీళ్ళకి డౌట్ ఇవ్వడానికి రాలేదు, కనీసం గేమ్ అంటే కనీసం ఇంట్రెస్ట్ లేదు, బిగ్ బాస్ లాపర్వా తీసుకుంటారు, వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు బిగ్ బాస్ అనాలట. ఈ హెయిర్ బ్యాండ్ లేని వాళ్ళు, గేమ్ ఆడడానికి అర్హులు, వీళ్ళు ఫన్నీ జోక్స్లు వేసుకోరు. స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ, ఇప్పుడు మా స్ట్రాటజీ చూపిస్తాం. ఎవరి వస్తువులు వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవడం వాళ్ళ తప్పు, ఇవన్నీ మాట్లాడుతారు. నాకు సీజన్ 6లో గీతురాయల గుర్తొచ్చింది, ఇయ్యనా నిన్ను చక్కగా పెట్టుకోవాలి అమ్మో ఆమె మామూలే కాదు. విష్ణుప్రియ చేతికి ఓకే మీరు స్ట్రాటజీ వాడతారా, స్ట్రాటజీ మేము కూడా వాడతామంట. వీళ్ళ సాడిజం సైకోయిజం. నీకు ఇలాంటి సోనియా ఏమైంది బోర్ కొడుతుందా, నువ్వు ఒక్కదాని ఇక్కడ ఎంటర్ కూర్చునేది, అదే గార్డెన్ ఏరియాలో బయట కూర్చుంటుంది ఒంటరి, ఆ తలకాయ ఊపుతూనే ఉంటుంది, ఏం లేదు నువ్వు అంటే తిందుదా అంటే లేదు నాకు కడుపు టైట్ ఉంది నేను తినలేను, కొంచెం ఉబ్బాసం అంటే సరే తినకపోయినా. ఇక్కడ నిఖిల్ మాట అంటాడు ఏమైంది బోర్ కొడుతుందా, సరే బోర్ కొడితే లోపలికి రా, అక్కడ ఒంటరి కూర్చునే కన్నా హౌస్లో ఎవరినో ఒకరిని జోకర్ని వెతుక్కొని చిల్ అవ్వడం బెటర్ అంట. అది మనోడు ప్రతి ఒక్కరిలో జోకర్ని చూసుకుంటాడు, ప్రతి ఒక్కరిలో అటాచ్మెంట్ చూసుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు, ఏమంటే కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అంటే నేను రాను పో నువ్వు అంటుంది. అబ్బాయి ప్రేరణ ఆర్జే ముగ్గురు మాట్లాడుకుంటారు. నామినేషన్లు ఎవరెవరు ఉన్నారని ప్రేరణ అడిగితే శేఖర్ భాష అంటాడు నేను ఉన్నా, సోనియా ఉంది, మణివండు, బేబక్క ఉంది, ఇంకెవరు రిమైనింగ్ ఉన్న పేర్లు చెప్తారు ఎవరైతే నామినేషన్ విష్ణు వీళ్ళ నామినేషన్లో వీళ్ళు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారంటే ప్రేరణ ఇట్లా అంటది. నాకు అర్థం కాలేదు, ఇట్లా అనగానే నాకు అర్థం అయిపోయేసరికి వాళ్ళు లిప్ ట్రైనింగ్ బేబక్క కాదు మణికంఠ ఎలిమినేట్ అవుతాడు అని అనుకుంటున్నా. దాని తర్వాత ఫర్దర్గా డిస్కషన్ ఏముంటుంది లైవ్లో అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారో మనం ఎట్లా చెప్తాం, ఇట్ మేబీ నేనడం కావచ్చు అని ఆర్జే భాష అంటాడు. నాది మన చేతిలో లేదు, ఆడియన్స్ చేతిలో ఉంది, ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది మనం చెప్పలేం, సో వెయిట్ అండ్ సీ అన్నట్టు అనుకుంటారు. బేబక్క పోతుందని మన అబ్బాయికి అనిపించిందట, ప్రేరణకు కూడా ప్రేరణకేం మణికంఠ పోతుందని ప్రేరణకు అనిపించింది, ప్రేరణ మణికంఠ అని చెప్పేసి. సీత అబ్బాయికి టీ తీసుకుని ఈడ ఏమవుతుంది కిచెన్లో మార్నింగ్ సాంగ్ వస్తుంది. మార్నింగ్ సాంగ్ తర్వాత కిచెన్లో సీత చెప్తుంది అన్న నేను జర ఫేస్ వాష్ చేసుకొని వస్తాను, నువ్వు జర టీ చూసుకోను అంటే పట్టించుకోడు మనోడు, కనీసం టీ కూడా పట్టించుకోకూడదు అసలు. ప్రేరణ ఆన్ నిల్చుంటుంది కానీ టీని కనీసం పట్టించుకోదు. ఇది ఎవరు పెట్టారు ఎవరు తాగుతారేమో తెలియదు కానీ టీ పెట్టేసిరాడు అంటాడు. నువ్వు చేసుకొని నువ్వు తింటావు అయిపోతుంది, అవతల గురించి పట్టించుకోండి. నిజంగా చెప్తున్నా అబ్బాయి, ఆయన వండుకుంటాడు ఎవరైనా కావాల్సి వండిస్తాడు అంతే, అంతవరకే, మళ్ళీ తర్వాత పట్టించుకోడు. అంటే చూసుకో అంటేనే పట్టించుకోలేడు, నాకు అది నచ్చలేదు సీరియస్గా. పట్టించుకోపోయేసరికి కిచెన్ డ్యూటీ ఎవరిది సీతది. ఆ పులిహోర చేద్దాం అనుకుంటుంది. అన్న నువ్వెందుకు చేస్తున్నావు అన్న, మేము చేసేది నువ్వెందుకు చేస్తున్నావు, అది మళ్ళీ నాకు పనిష్మెంట్ వస్తుందని అంటే లేదమ్మా నేను చేసేస్తున్నాను అంటే చేసుకోండి అన్నట్టు ఈమె సీత గడంగా చేసుకోండి అవసరం లేదు చేసుకోండి అన్నట్టే ఉంటుంది. అప్పుడే మన ఏమంటారు పులిహోర చేస్తారు కదా పోపు పెడుతుంది ఎవరు ప్రేరణ, పోపు మారుతుంది చూసుకో అంటుంది. బ్రిక్స్ టాస్క్ పెట్టారు. నెక్స్ట్ యాక్షన్ రూమ్కి వచ్చారు. బ్రిక్ టాస్క్ ఆ టాస్క్ ఆడిర్రు, మీరు చూసిర్రు, ఓవరాల్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమైతే టాస్క్ ఎంత అన్ఫేర్ అనిపించింది అంటే అంత అన్ఫేర్ అనిపించింది నాకైతే. మాకు లైవ్లో ఏం చూపించలేదు, లేని లైవ్ చూసినప్పుడు ఏం చూపించలేదు, లైవ్ అసలు ఏంటికి ఏమీ చూపించలేదు. ఏంది ఇంత తొందరగా కొట్టారు, కనీసం వీళ్ళు ఆర్గ్యూ చేయలేదు చూసినా. అసలు నిజంగా చెప్తున్నా కంటెస్టెంట్ అట్లనే ఉన్నారు, సంచాలక్ అట్లనే ఉండేవారు. అంటే సంచాలక్ డిసిషన్ ఫైనల్ అన్న కడుకున్నది పంచాయతీ కాబట్టి ఆ విధంగా మన వాళ్ళు అయిపోయారు. ఏం చేస్తాం, నాకైతే అన్ఫేర్ అనిపించింది. పృథ్వీది ఏం తప్పు లేదు, ఆ ప్లాన్ మొత్తం అబ్బాయిది. నేను 100% చెప్తా అబ్బాయిది. ఎవరైనా లైవ్ రికార్డింగ్ చేసిన వాళ్ళు ఉంటే ఆ వీడియో ఆ క్లిప్ ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ చేయండి సీరియస్గా. యష్మిక్ లైన్ విన్ అయింది. సంచాలక్ నాకైతే రాంగ్ అనిపించిండు. లగ్జరీగా బిగ్ బాస్ పిలిచి కంగ్రాచులేషన్స్ యష్మి
యష్మి గెలిచినందుకు కంగ్రాచులేషన్ చెప్తాడు. నిఖిల్ క్లైన్ నుండి ఒకరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవాలనుకుంటున్నాం అంటే సోనియాని తీసుకుంటున్నాం అని చెప్పింది. మా టీం మేము డిసైడ్ చేసి అనుకున్నాం బిగ్ బాస్ సోనియాని తీసుకుందాం అనుకుంటున్నాను అని ఈమె చెప్తుంది యష్మి. మీరు గెలిచిన కారణంగా మీకు లగ్జరీ రూమ్ అయిన డ్రాగన్ ఫ్లై రూమ్ వచ్చింది. సో రిమైనింగ్ జీబ్రా రూమ్ అండ్ పికాక్ రూము ఎవరికి కావాలో ఆ టీంలో డివైడ్ చేసుకోండి, పంచుకోండి అని బిగ్ బాస్ చెప్పిస్తాడు. అభయ్, భాష, ఆదిత్య ముగ్గురు బెడ్రూమ్లలో మాట్లాడుకుంటారు. నాకైతే ఇక్కడ ఫుల్ నవ్వొచ్చింది. లాస్ట్ టాస్క్లో వాళ్ళు అదే లూప్ టాస్క్లో అటు నుంచి ఇటు వేసుకుంటే స్ట్రాటజీలో వాడారు కదా, ఇక్కడ మేము స్ట్రాటజీ వాడినాం. మా 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 స్ట్రాటజీ ప్రకారం మేము గెలిచినాం. మీరే నా స్ట్రాటజీ వాడేది, మేము కూడా స్ట్రాటజీ వాడతాం, మేము గెలుస్తామని డైరెక్ట్ ఆదితో గారితో అంటారు. నాకేం అర్థం కాలే. సరే మీరు స్ట్రాటజీ వాడారు, ఏం వాడారు, ఓడిపోయారు. కానీ మీరు స్ట్రాటజీ వాడకపోతే, ఫౌల్ గేమ్ కాకపోయి ఉంటే మేమే గెలుస్తామని అంటే ఆర్జే శేఖర్ భాష ఏమన్నా తెలుసా? లేదు లేదు లేదు, మేమే గెలుస్తున్నాం, మావే సన్నకాళ్ళు ఉన్నాయి, ఒకవేళ మళ్ళీ గేమ్ రీస్టార్ట్ చేసినా మేమే గెలుస్తున్నామని ఆదిత్యం అంటే లేదు లేదు, మేమే గెలుస్తున్నాం, మా దగ్గర అందరి దగ్గర సన్నకాళ్ళు ఉన్నాయి. పృథ్వీ సన్నకాలే, అభయ్ సన్నకాలే, ఆర్జే శేఖర్ భాష సన్నకాలే, యష్మి సన్నకాలు. మా సన్నకాళ్ళ ముందు మీరు పనిచేయరు, లైవ్లో చెప్తాడనమాట. మేమే గెలుస్తుంటాం, 100-200% మేమే గెలుస్తుంటామని చెప్తాడు ఆర్జే శేఖర్ భాష. ఓకే, నైనిక అండ్ ప్రేరణ ఇద్దరు మాట్లాడుకుంటారు. మాటలు కానీ అంటే నైనిక ఫీల్ అయింది, నాకు ఇది కరెక్ట్ అనిపించలే, గేము ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఉన్న స్పిరిట్ లేదు. అవతలోడు ఓడిపోయినప్పుడు నువ్వు గెలిచినావు, అవతలోనికి ఒక షేక్ హ్యాండ్ తట్టడం, వెన్ను తట్టడం ఉంటుంది చూసినావా, అలాంటి పర్సన్స్ లేరు. నాకైతే నేను చాలా డీప్గా హర్ట్ అయినా, నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎస్పెషల్గా నాకు అట్లాంటి మనుషులు నేను గుండెలోనే మనసులోని తీసేస్తా అని బాధపడుతుంది ప్రేరణకు చెప్పుకోండి. మణికంఠ జ్యూస్లోకి వచ్చిండు, ఆదిత్య ఇట్లా మాట్లాడుతూ ఇంకా మణికంఠ ఎలా ఫుల్ హైపర్ యాక్టివ్లో ఉన్నాడు. ఆదిత్య గారు ఎట్లా మాట్లాడుతారో అట్లా నిన్ను జనాలు సేవ్ చేస్తారు, తప్పకుండా సేవ్ చేస్తారు. ఆయన స్లాగ్లో మాట్లాడి ఇచ్చి పడేసిన వాళ్ళు అందరూ కాంప్లిమెంట్లు ఇస్తారు, హౌస్మేట్స్ ముందర చెప్తాడు. బిగ్ బాస్ ప్రతి క్లాన్ నుంచి ప్రతి క్లాన్కు నేమ్ పెట్టుకోండి, ఒక జెండాను తయారు చేసుకోండి అని బిగ్ బాస్ చెప్తాడు. బిగ్ బాస్ ఆ జెండా తయారు చేసుకోమంటే ఒక్కొక్క జెండా అందరూ ప్లాన్ చేస్తున్నారు. మన నైనిక అంటారు, మేము ఓడిపోయినా జనాల హృదయాలు గెలిచినాం, మీరు గేమ్ గెలిచారు, మేము జనాల హృదయాలు గెలిచినాం, మనం ఆ విధంగా ఉండాలి. మన దగ్గర మంచి ఇంటెలిజెంట్ ప్లేయర్స్ ఉన్నారు, మంచి మైండ్ గేమ్ ప్లేయర్స్ ఉన్నారు, హార్డ్ వర్క్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ డిస్కషన్స్ లైవ్లో జరిగినాయి కాబట్టి చెప్తున్నా. నిఖిలేమో మనం సముద్రం కెరటాలు ఆ విధంగా, వీళ్ళేమో మేము ఏమంటారు దున్నపోతులాగా కొట్లాడతాం, టాస్క్లు అవతలు ఎవరినైనా సరే ఓడగొడతాం అన్న సెన్స్లో వీళ్ళు ఒక్కొక్క ప్లాన్ చేసుకురు. బొమ్మలు గీసుకురు. 1 సెకండ్, అది ఎటో పోయింది, అటు ఉంటుందా? 1 సెకండ్. నిఖిల్ టీం కెరటం. ఓకే రైట్. టీం ఎవరి జెండా అయ్యిందని చెప్పమంటే టీం యష్మి మా అఖండ టీం. మేము ఏ టాస్క్ అయినా ఫుల్ అటాక్గా చేస్తాం, అటాక్గా ఆడతాం, మేము బుల్లాగా ఆడతాం. కాబట్టి మాకు టైటిల్ మేమే ఇచ్చుకున్నాం అఖండ అని. ఆర్జే ఒక డైలాగ్ చెప్తాడు, కిరాక్ అనిపించింది. మళ్ళీ వెనకకి పోయింది. అగ్గి మీద గుగ్గిలం అఖండ టీం అద్భుతం, బాగుంది కదా. అగ్గి మీద గుగ్గిలం అఖండ టీం అద్భుతం. ఏడికెళ్ళి వస్తే ర్యాపులు రైమింగ్స్. నైనిక టీం అంతులేని వీరులను పెట్టుకురు. ఏదైనా టాస్క్ అయినా, బలమైన, ప్రేమైన, ఏదైనా అంతు లేకుండా ఉంటుంది మా దగ్గర. సో అందుకే మేము అంతులేని వీరులం అని వాళ్ళు ఒకటి చెప్తారు. నిఖిల్ టీం కెరటం. ఇక్కడ బేబక్క బాగా అయిపోయింది. కెరటాన్ని దాటి మీరు సముద్రంలోకి వెళ్ళలేరు. ఒక సముద్రానికి ఎన్ని కెరటాలు ఉంటాయో చెప్పగలరా? చెప్పలేరు. మా టీంలో కూడా మేము ఎన్ని ఎత్తులు వేయాలో, ఎన్ని విజయాలు సాధించాలో అన్ని విజయాలు సాధిస్తాం. ఏ పనులైనా చేయగలుగుతాం. మా గురించి మీకు తెలియటం, మా గురించి మీకు తెలియనికే ఈ ఫ్లాగ్ ద్వారా, కిరీటం ద్వారా తెలియజేస్తున్నాం, అర్థమైందా అని చెప్పింది. యష్మి టీం నైనిక, నిఖిల్ అండ్ కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. ఈ కన్ఫెషన్ రూమ్కి పిలిచి బిగ్ బాస్ ఇక్కడ పెట్టిండు పెంట, మామూలు పెంట పెట్టలే. నాకైతే ఎట్నో అనిపించింది. వీళ్ళు బయట డిస్కషన్ చేస్తారు, ఏం పెడతారో, ఎప్పుడు వీళ్ళని బిగ్ బాస్ పిలిచిండు, పరిస్థితి ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, వీళ్ళు టెన్షన్ పడ్డారు. బట్ బిగ్ బాస్ ఏం చేయదు. అడిగి పోయినాక యష్మి మీరు టాస్క్ తెలిసిన కారణం వల్ల మీకు కొన్ని సదుపాయాలు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మీరు ఇంట్లో ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిగిలిన అఖండ టీం అండ్ అంతులేని వీరులు వాళ్ళకి ఏం పనులు అలొకేట్ చేయాలనుకుంటున్నారో చేయండి అని అంటే, అఖండ టీంలో వచ్చేసి ఓన్లీ బేబక్క, మణికంఠ అండ్ ఎవరైనా నిఖిల్ ముగ్గురు ఉన్నారు. వాళ్ళ టీంలో రిమైనింగ్ 5 మంది ఉన్నారు. నబిల్, ఆదిత్య అండ్ నైనిక, విష్ణుప్రియ, సీత. సో వీళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి టాస్క్
ఏమంటున్నా వీళ్ళకి మొత్తం రిమైనింగ్ బట్టలు అంటున్నా సారీ, గిన్నెలు కడగడం, గార్డెన్ ఏరియా, బెడ్రూమ్స్, లివింగ్ ఏరియా అన్నీ అంటే ఇక కిచెన్లో వీళ్ళు కిచెన్లో ఖాళీ వండి పెట్టడం వరకే, మిగతా రిమైనింగ్ పనులు మొత్తం వాళ్ళు చేయాలి. నాకు ఇక్కడ విషయం ఏంది పైచాచికత్వం అనిపించింది. వంట చేయడం పెద్ద టాస్కే, పర్లేదు, బట్ అందరు చేయాల్సిన పని వీళ్ళు చేయాలనేసరికి వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. నిజంగా చాలా జీర్ణించుకోలేరు. 14 మంది చేసే పనులు అసలు మనం 5 మంది ఎట్లా చేస్తాం, నాకేం అర్థం కావట్లేదు. కనీసం ఇచ్చేటప్పుడైనా ఉండాలి కదా. ఈమె నైనిక ప్రేరణతో కూడా అన్నది ఓ మాట, ఏంది మనకు ఏం అర్థం కావట్లేదు, ఇంత కఠినంగా ఎట్లా ఇస్తారు వర్క్లు. ఈమె డైరెక్ట్ విష్ణుప్రియ అంటుంది, నాతో కాదు, నా వల్ల కాదు, నేను పని చేయాలి. వీకెండ్ నాగరాజ్ సార్ వచ్చి చెప్పినా కూడా నేను ఇన్నేదే లేదు, తగ్గేదే లేదు, ఈమె డైరెక్ట్ అంటుంది. ఈ విషయం అభయ్ కూడా డిస్కస్ చేసిండు. సరే మాట్లాడిన తర్వాత ఇది చేసి మొత్తం ఎవరి పనులు వాళ్ళు అలకేట్ చేసుకుర్రు. వెజిల్స్ వీళ్ళు వాష్ చేయాలి, లివింగ్ ఏరియా బెడ్రూమ్స్ ఒకరు నూకాలి, అండ్ గార్డెన్ ఏరియా ఒకరు నూకాలి, వాష్రూమ్స్ ఒకరు వేయాలి, కిచెన్లో వెజిల్స్ ఒకరు కడగాలి. ఒక్కొక్కరు అంటే ఇద్దరు ముగ్గురు వేయాల్సిన పనులు ఒక్కొక్కరు వేసుకుంటారు. పనులు బాగానే ఎక్కువైనాయి, మనలోకి గాలింది, ఏడిసిర్రు, లొల్లి పెట్టుకుర్రు వాళ్ళు. ఈడ హైలైట్ జోక్ ఈడి నుంచి స్టార్ట్ అయిందా లొల్లి పంచాయతీ. వీళ్ళు జ్యూస్ తీసుకుర్రు, అదే డ్రాగన్ రూమ్ వచ్చిందిగా ఫుల్ సెలబ్రేట్ చేసుకురు. ఆడ జ్యూస్లు, చాక్లెట్లు అన్నీ ఉన్నాయి. చాక్లెట్లు, జ్యూస్లు తీసుకున్న తర్వాత జ్యూస్ అంటే పల్పి ఆరెంజ్ జ్యూస్ తీసుకొని పోసుకున్నాక బట్ డబ్బా ఏంటంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఉండే. అబ్బాయి అవి ఏమంటున్నాడే ఉండని లేరా అని ఇట్లా వస్తుంటే అప్పటికి ప్రేరణ తీసి కింద పెట్టింది, ఏదైతే డస్ట్బిన్ వేస్తారో అక్కడ పెట్టినాక వాళ్ళు తీసుకుంటారు అనేసరికి తీసుకొచ్చి మళ్ళీ పెట్టింది. నేను నవ్వుకుంటే సీత గిడంగా చెప్పిండు. అట్లా నవ్వేసరికి సీతకి ఎక్కడో గుచ్చుకుంది, హట్ అయింది, చాలా డీప్గా హట్ అయింది. టీమ్ యష్మి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు, రూమ్ ఇచ్చారు, చాక్లెట్లు వచ్చినాయి. బయటగా వచ్చి గ్లాసులు పెట్టుకొని చైర్స్లు కొట్టుకొని మామూలుగా ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేశారు. నిఖిల్ ఏం బాధపడకండి, మీకు టైం వస్తుంది. ఏందో ఈ నిఖిల్ నాకు అర్థం కాదు, ఇంకా బయటికి రావాలి, చాలా బయటికి రావాలి. రేపు ఒక వీడియో చేసి పెడతా, నాగరాజ్ సార్ ఎవరెవరిని క్లాస్ పీకాలనే దానికి ఒక వీడియో పెడతా, ఆ వీడియో చూడండి. ప్రేరణ అంబ్రెల్లా తీసుకొని గార్డెన్ ఏరియాలో పడేసి తీయండి బాబు ఇది తీయండి అంటది. మొత్తం సైకో సాడిజం చూపించారని నాకు అనిపించింది. విష్ణు నేను డైరెక్ట్ వీకెండ్లో నాగరాజ్ సార్కి ఇవ్వమని చెప్తా, నా పర్సనల్ డెవలప్మెంట్ పెంచుకుని ఇక్కడికి వచ్చినా, లేకపోతే అందరూ మన ఇంట్లో పనులు వేసుకుంటాం కూడా అట్లా పనులు చేయడానికి వచ్చినా, కానీ నేను అందరికి సర్వ్ చేయడానికి రాలేదు, నేను మాత్రం ఏం పని చేయను, డైరెక్ట్ నాగరాజ్ సార్కి చెప్పిస్తానంటుంది. కాఫీ ఫ్లేవర్ సెంటర్ మీ ఆవిడకి ఎంత ఇష్టం. మనోడు కాఫీ ఫ్లేవర్తో ఒక సెంట్ పెట్టుకోండు. మా ఆవిడ కలవనికి పోయినా, హగ్ చేసుకుని పోయినా ఆమె కాఫీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం, కాఫీ అంటే ఇష్టం. సో నేను అదే వేసుకొని పోతా, పక్క నుండి నిలబడితే పని పట్టుకోవాలన్నట్టు మనోడు మాట్లాడుతుంది. తమ్ముడు చూసుకుంటా అన్నీ చూసుకుంటాను బేబాకంటది. సో ఇక విష్ణుప్రియ ఏడుస్తుంది, గిన్ని పనులు నేను చేయాలని నాతో కాదు, ఇది రాంగ్ డిసిషన్, అసలు ఇది మొత్తానికి రాంగ్ డిసిషన్, బిగ్ బాస్ అంటది. బాగా ఏడుస్తుంది. అబ్బాయి ఆమ్లెట్ వేసుకుంటాడు, ఆమ్లెట్ వేసుకున్నాక కానీ ఆమ్లెట్ వేస్తే ఎవరు అడుగుతారన్న గిన్నెలు, ఈడొచ్చింది థమ్స్అప్ పంచాయతీ అంటే మేము అడగం, నేను చెఫ్ని అడిగినా చేసుకుంటున్నా, అది నాకు సంబంధం లేదు ఎవరికి అడగాలో అంటే మేము అడగమన్నా అంటే అది టాస్క్ మీ ఇష్టం ఉంటే ఏంటి లేకపోతే లేదని అబ్బాయి అంటాడు. అవ్వనా మీరు అసలు ఏమీ పని లేదు, మీరు వంట ఎట్లా వండుతారన్నా వండొద్దు, ఇండివిజువల్గా వేసుకుంటే కడుక్కోవాలని ముందే అనుకున్నాం కదా కడుక్కోవాలి. ఇది మన సీతకి అంటే అబ్బాయికి నచ్చిన జరిగిన యుద్ధం. ఇదే గేమ్ మీద నాలెడ్జ్ లేదా, ఐడియా లేదా, దిమాగ్ తక్కువ ఉందా, అది ఉందా ఇది ఉందా అంటాడు. మేము పంజానికి ఈడ లేమని అంటే మేము నేను చేయమన్నాడు అని చెప్పలే, ఇష్టం ఉంటే లేకపోతే లేదంటాడు. నాకు ఒకసారి సర్కిట్ అయింది, ఇంద్ర ఈ పంచాయతీ ఏం లొల్లి అనిపించింది, నాకైతే నచ్చలేడ. అబ్బాయి నోరు జారడం అట్లా ఊర్లడం నాకు నచ్చలేదు. సీత ఏడుచుకుంటా పోయింది, బెడ్రూమ్లలో ఏడుచుకుంటా, నా వల్ల కదా బిగ్ బాస్ అన్నట్టు ఏడుస్తుంది. నిఖిల్ అండ్ అభయ్ అండ్ మనకంట బేబక్క అంత హ్యూమిడిటీ లేకుండా ఎట్లుంటాం రా. గార్డెన్ ఏరియాలో మూలలు ఉండే తీసి మేమే పక్కకు పడేసి గార్డెన్ ఏరియాలో మూలలు ఉన్నాయి, తీసి పక్కకు పడేసినాం. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే గార్డెన్ ఏరియాలో మూలలు ఉన్నాయిగా పక్కకు పడేసినాక మేము చేసుకోవాలంటే మేము చేసుకోలేమా, జస్ట్ ఆమ్లెట్ వేసుకున్నా. అవ్వన్నా మాతో కాదు కట్టడం, వీడికి పనులు ఎక్కువ అవుతున్నాయి, ఏదో ఒకటి చెప్తే మేము చేసుకోలేమా, ఉరడమే రియాక్ట్ అయితే అట్లెట్లా అవుతుంది, మేము ఆ మాత్రం హ్యూమినిటీ ఉండదు మా లోపల అని చెప్పేసి అబ్బాయి అంటుండే. ఇది టాస్క్ వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకు అట్లా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. సీత విష్ణుప్రియతో అంటే పొద్దున్న నుండి ఎంత పోక్ చేస్తారు తెలుసా, మస్తు పోక్ చేస్తారు, మస్తు కోపం తెప్పిస్తారు. బట్ ఇప్పుడు వాళ్ళు గెలిచినా సరే వాళ్ళని ఎంజాయ్ చేద్దని కాదన్నట్లు, కానీ వాళ్ళు గెలిచిరని చెప్పేసి మన మీద రుద్దడం ఎందుకు, మనకి ఇబ్బంది పెట్టడం ఎందుకు, కిచెన్లో ఇక కడుక్కుంటూ పోతూనే ఉండాలి, ఇక మన గేమ్ ముందు పోద్దా, నేను గేమ్ ఆడొద్దా అన్న సెన్స్లో ఈమె చాలా బాధపడుతుంది.
రష్మి టు అబ్బాయి ఏమన్నా ఈమె యష్మి ఒక మాట అన్నది, వాళ్ళు పనులు చేయము ఇండ్లు చేయమంటే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమంటే మొహం మీద పక్కకి వెళ్ళిపో, డైరెక్ట్ వెళ్ళిపో, మాట్లాడి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పక్కకి వెళ్ళిపో అన్నది. నాకు సరే జిర్రు అన్నది ఒకటి సార్ సీదా ఓకే మీరు గెలిచారు కదా, ఎంజాయ్ చేయండి, లైఫ్ కూడా ఎంజాయ్ చేయండి, కానీ ఇతరులు ఎందుకు సాగు కొడుతున్నారు. పృథ్వీ అభయ్తో అంటుండే అనమాట, ఈరోజు వాళ్ళు చేయకుంటే రేపు వాళ్ళ టైం వస్తుంది, నేను చేయమంటే కనీసం ముట్ట నేను ఏమైనా పని ఉన్నాను నాకు అలా తీట అన్నాడు, తీట నా చేయనీకి అని అన్నాడు. నాకు నచ్చే పృథ్వీ ఆదిత్యతో మాట్లాడుతుండు, నేను మాట్లాడుతుంటే లేచిపోతున్నారు, నాకు అది నచ్చలేదన్న. సో నేను కూడా ఫర్దర్గా మీరు గెలిచినప్పుడు మాకు పనులు చెప్పినప్పుడు మేము కూడా రెస్పెక్ట్ మేము కూడా పట్టించుకున్నట్టే పోతాం, మేము కూడా మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందని బాధపడుతుండు. ఆదిత్య అంటాడు, మీరు పర్ఫెక్ట్ ఫస్ట్ వీక్ మేమేం చేసినాం మీరేం చేసినా అది వదిలేసేయండి, మైండ్లో పెట్టుకోకండి, నేను ఈ మంచిగా చెప్తున్నా అవన్నీ మర్చిపోండి, ఇది ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్ అని చెప్తాడు. ఇలా డిస్కషన్ ఇక్కడ అవుతుంటే నిఖిల్ అక్కడ పక్కన అవుతుంటాడు, ఆదిత్యను పోయి ఇటు గెలికిండు, పడుకునే టైం గెలికిండు, ఇట్లా మజాకులు ఆడుతుండు, అట్లా మజాకులు ఆడుతుండు. నాకు నిఖిల్ నచ్చలేడు, సీరియస్గా నచ్చుతున్నా ఈ ఎపిసోడ్లో నాకు నిఖిల్ నచ్చలేడు, నాకు గుర్తు ఏకూరిడా. నిఖిల్ ఫన్ విత్ యష్మి క్లైన్ అండ్ డైరెక్ట్ ఆదిత్య అండ్ పృథ్వీ, నాకు నువ్వు చాలా బాగా నచ్చినావు, ఐ లైక్ యూ బ్రదర్ అంటే ఐ లైక్ యూ టూ అని చెప్తాడు. కలిసిపోయారు. అభయ్ ప్రేరణతో అంటుంటాడు, మొత్తం 10 మెంబర్స్ చేయాల్సిన పని హౌస్లో ఇప్పుడు గార్డెన్ ఏరియా, లివింగ్ ఏరియా, బెడ్రూమ్స్, వాష్రూమ్స్ అండ్ కడగడం 10 మంది చేయాల్సిన పని, అంటే ఇక్కడ 4 అక్కడ 4, గార్డెన్ ఏరియా అంటే 2, మొత్తం 10 మంది చేయాల్సిన పని 5 చేసేటకల్లా వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు, డైజెస్ట్ అవ్వట్లేదు వాళ్ళకి అది. సో అది టాస్క్ అది ఎందుకు అర్థం చేసుకుంటలేదు నాకు అర్థం కావట్లేదని మనోడు అంటాడు. సీత పృథ్వీతో అంటుంది, మీరు తిన్న ప్లేట్ కూడా తేలేరా మీరు, మీ టాస్క్ వచ్చినప్పుడు మేము చేయాలంటే మీరు తిన్న ప్లేట్ అంటే మీ ఇంట్లో తిన్న ప్లేట్ పోయి షింకులో పెట్టలేరా, పని ఏమని చేయమన్నారు. పని అంటే అంట్లు తోమడం కానీ, బాసనలు కడగడం కానీ, ఊడడం కానీ, ఈ పనులు కనీసం తిన్న ప్లేట్ పెట్టడానికి చేయనికి మేము రెడీగా ఉన్నాం, ఇచ్చిన టాస్క్ చేయనికి రెడీ ఉన్నాం, ఎందుకంతా అది చేస్తారు మీరు, ఏదో రాజులాగా ఫీల్ అయ్యి మేము చెలికత్తలం అనుకుంటే మాత్రం అసలు నడవదు, మేము చేయమని చెప్పేస్తాం డైరెక్ట్. చూడాలి మరి రేపు మరి ఫ్రైడే రోజు ఏమైనా పంచాయతీలు అయితే, లేకపోతే స్పాన్సర్ టాస్క్ పెట్టి డైరెక్ట్ బిగ్ బాస్ నాగార్జున గారు ఏమైనా క్లాస్ బిగుతారో చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా, ఏం అప్డేట్ నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా, ఎవరి ఆర్జే శేఖర్ భాష ఆనిముత్యాలు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అప్లోడ్ చేసిన, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫాలో అయిపోండి. సో కొత్త వస్తున్నారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి వీడియో చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్, జై హింద్.